శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని నల్గొండ పట్టణ కేంద్రంలోని బీసీ సంక్షేమ భవనంలో భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ మాట్లాడారు. శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని నల్గొండ పట్టణ కేంద్రంలోని బీసీ సంక్షేమ భవన్లో భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ మాట్లాడుతూ మహిళలు చదువుకుంటేనే ఉన్నతంగా రాణించగలరని, మహిళల కోసం పాఠశాలలు నెలకొల్పి వారికి విద్యను నేర్పిన మొదటి గురువు సావిత్రి పూలే అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నేడు ఉపాధ్యాయ మహిళా దినోత్సవం ప్రకటించడం సంతోషదాయకమన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కాసోజు విశ్వనాథ మాట్లాడుతూ అణగారిన వారికి వెన్నంటి ఉండి విద్యాబుద్ధులు నేర్పించిన ఘనత సావిత్రిబాయి పూలేదే అన్నారు. బీసీ సంఘం కోశాధికారి సోమమల్లయ్య మాట్లాడుతూ బీసీల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడ్డ మహిళా మూర్తి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. బీసీ సంక్షేమ సంఘం అదనపు ప్రధాన కార్యదర్శి గోలి విజయ్ కుమార్ మాట్లాడుతూ అంటరానితనం అణగదొక్కే ధోరణి పోవాలంటే మహిళలు చదువుకోవాలని సావిత్రి పూలే మొట్టమొదటిసారిగా పాఠశాలలు నెలకొల్పి మహిళలకు చదువు చెప్పించారు. బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు నకిరకంటి కాశీయగౌడ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వహించడం సంతోషదాయకమని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉపాధ్యక్షులు కేశబోయిన శంకర్ ముదిరాజ్ మాట్లాడుతూ చదువుల తల్లి సావిత్రిబాయి పూలేకి మహిళలందరూ చదువుకున్నప్పుడే నిజమైన పండుగ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కంది సూర్యనారాయణ, గౌరవ అధ్యక్షులు ఉపాధ్యక్షులు చిక్కల్ల రాములు, గంజి భిక్షమయ్య, పసుపులేటి సీతారాములు, గుండా కోటప్ప, జెల్లా ఆదినారాయణ, ఎల్లం రాజు, యువజన అధ్యక్షులు చొల్లేటి రమేష్, విద్యార్థి సంఘం ఉపాధ్యక్షులు నల్ల మధు యాదవ్, టీఎన్జీఓ అధ్యక్షులు నాగిళ్ల మురళి, ప్రధాన కార్యదర్శి జె శేఖర్ రెడ్డి, రాజు, అసోసియేట్ ప్రెసిడెంట్ హెచ్డబ్ల్యూఓ అధ్యక్షులు భీమా రణదేవ్, హెచ్డబ్ల్యూఓఎస్ ఏ రామకృష్ణారెడ్డి, గంధం కరుణ, శ్రీ దోతి యాదగిరి, కత్తుల సునీత, పి జ్యోతి, భాగ్యలక్ష్మి, భాస్కర్, శ్రీను, సైదులు, సుమన్, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి మా ఉద్యోగ సోదరిమణులు మహిళలు ఎక్కువ మంది ఈ సావిత్రిబాయి జన్మదిన వేడుకల్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా బీసీలు కూడా, బీసీ సంఘం వాళ్ళు కూడా చాలా ఘనంగా నిర్వహించారు. వారి విగ్రహం దగ్గర, వారి భవనం దగ్గర చాలా అందంగా విగ్రహాన్ని అలంకరించడం జరిగింది. వారికి మా టీఎన్జిఓస్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఏంటంటే సావిత్రిబాయి ఒక సామాన్య కుటుంబంలో, రైతు కుటుంబంలో జన్మించినప్పటికీ ఆమె 9 ఏళ్ల కాలంలో, 9 ఏళ్ల వయసులో మన పూలేని వివాహం చేసుకోవడం జరిగింది. వారి దగ్గరనే అక్షరాభ్యాసం నేర్చుకొని మహిళలకు విద్య వస్తేనే వాళ్ళకు మనుగడ ఉంటుందన్న ఉద్దేశంతో విద్య ముఖ్యమని తెలుసుకొని పాఠశాలలు నిర్వహించి వాళ్ళకు 1948లో పూణేలో ఒక పాఠశాల నిర్వహించడం జరిగింది. ఆ పాఠశాలలో చెప్తుండగా చాలా అవమానాలకు గురి అయింది. అయినప్పటికీ కూడా, మహిళ అయినప్పటికీ కూడా అన్ని అవమానాలు భరించి స్త్రీల కోసము అంత త్యాగం చేసిందంటే ఈరోజు స్త్రీలు ఉద్యోగాలు చేస్తున్నారన్నా కూడా, విద్య చదువుతున్నారు కూడా వారే ముఖ్య కారణం అని చెప్పొచ్చు. భారతదేశం మొత్తం సావిత్రిబాయి పూలే ఆశయాలను సావిత్రిబాయి పూలే ఆశయాలని సావిత్రిబాయి పూలే ఆశయాలను సావిత్రిబాయి పూలే ఆశయాలను సావిత్రిబాయి పూలే ఆశయాలను బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. జిల్లా గౌరవ సంఘం అధ్యక్షుడి మరియు బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడి, బీసీ విశ్రాంత గౌరవ సంఘం జిల్లా అధ్యక్షుడి, సీనియర్ సిటిజన్ సంఘం కార్యదర్శి. మరి
మొట్టమొదటిసారిగా ఎన్జిఓస్ మిత్రులు అందరూ బీసీ భవన్ కూర్చున్నందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఏ కార్యక్రమం కానీ ఎన్జిఓస్ బీసీ సంఘం అంటే ఎన్జిఓసే. ఎందుకంటే సుధాకర్ గారి స్వామి నేను కొన్నే శంకర్రావు బీసీటీయూ జిల్లా అధ్యక్షుడు నల్గొండ జిల్లా. మరి ఈరోజు సావిత్రిబాయి పూలే జన్మదినం 194వ జన్మదినాన్ని నల్గొండ జిల్లాలో బీసీ భవన్ ముందు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ జన్మదినాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా జన్మదినాన్ని కూడా అధికారికంగా చేయడానికి నిర్ణయించినందుకు మా బీసీ ఉపాధ్యాయ సంఘం నుంచి వెళ్ళి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మరి ఉపాధ్యాయునుల యొక్క వాళ్ళ యొక్క సన్మాన కార్యక్రమాలు కూడా ఘనంగా నిర్వహించాలని కోరుతున్నాం. మరి లేడీ టీచర్సు మరి గతంలో ఉపాధ్యాయ దినోత్సవం పూర్తిగా ఈరోజు నల్గొండలో బీసీ భవన్ దగ్గర మహాత్మా జ్యోతిరావు పూలే శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి 194వ జయంతిని ఘనంగా జరుపుకున్నాము. ఇక్కడ ప్రోగ్రాముకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రభుత్వం గారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుతాము. ఎందుకంటే సావిత్రిబాయి పూలే మహిళా టీచర్ దినోత్సవంగా డిక్లేర్ చేశారు. వారికి ధన్యవాదాలు తెలిపాము. అదేవిధంగా ప్రతి స్కూల్ అందు ప్రతి విలేజ్ అందు కూడా సావిత్రిబాయి పూలే జన్మదినం జరపాలని కలెక్టర్ గారికి తెలుపుతున్నాము. సావిత్రిబాయి పూలే 1831 సంవత్సరంలో జన్మించింది. ఆమె 9వ సంవత్సరంలో వివాహమైంది. ఆమె భర్త దగ్గర చదువు నేర్చుకొని జ్యోతిరావు బాబు పూలే బీసీ భవన్లో సావిత్రిబాయి పూలే గారి యొక్క 199వ జయంతి బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరపడం జరిగింది. ముఖ్యంగా మరి సావిత్రిబాయి పూలే గారు కవి, రచయిత, సంఘ సంస్కర్త. వారు 1948లో ఆ రోజుల జీవిత కాలంలో ఆమె ఆ రోజుల్లో స్త్రీలకు విద్య నిషేధం. ఈరోజు సావిత్రి జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా టీఎన్జిఓస్ తరఫున ఘనంగా నివాళులర్పించడం జరిగింది. బడుగు అదేవిధంగా స్త్రీల విద్యా అభివృద్ధి కోసం ఆమె చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆమె జన్మదినాన్ని మన అఫీషియల్గా రాష్ట్ర పండుగగా చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.